జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తల్లి గారి గురించి తండ్రి గారి గురించి మాట్లాడుతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మీ అమ్మ నిన్ను ఎందుకు కన్నానా అని బాధపడుతుంది చంద్రబాబు అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. మరలా అది మాట్లాడింది 2006 టైంలో అనుకుంటా. ఇప్పుడు మరలా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారు. ఇది ఈ రాజకీయం ఏందో అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు కానీ లేక వాళ్ళు ఎవరైనా వచ్చి మా పిల్లవాడు మమ్మల్ని చూడట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్తే దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడవచ్చు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి చెల్లి లేక వాళ్ళందరూ కూడా మాకు అన్యాయం చేస్తున్నావు అని చెప్పని మాట్లాడుతున్నారు. ఆయన గురించి వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఈయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతారు. చాలా విచిత్రమైనటువంటి వైఖరి. మొత్తం చేసేదంతా ఆయన, మళ్ళీ అవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఎవరు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారండి? వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. సిబిఐ ఛార్జ్షీట్ వాళ్ళ మీదే పెట్టింది. మరి నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చంపినట్టుగా ఎలా రాస్తారండి? మరి అది ఎవరు? ఆ చంపినటువంటి వ్యక్తులని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మద్దతు ఇస్తున్నారు? వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మరి వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ ఆయన ఏం రాస్తారు? ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్ర అంటారు. ఒకటి, స్వయంగా సొంత చెల్లెలు వచ్చి మా అన్న నాకు ఇంత అన్యాయం చేశాడు అని చెప్పని తను ప్రతిరోజు తన ఆవేదనని ఆక్రందనని వ్యక్తం చేస్తూ ఉంది. ఇంత మోసం చేస్తావా అని చెప్పని ప్రశ్నిస్తూ ఉంది. ఎవరు? షర్మిల బహిరంగంగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? నువ్వు కుటుంబ సభ్యులను పట్టించుకున్నావా అని చంద్రబాబు నాయుడు గారిని అంటారు. వైఎస్ విజయలక్ష్మి గారి మీద కోర్టుకి ఎవరు కేసు వేశారు? తనకిచ్చిన ఆస్తులు వెనక్కి రాసి చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. వాళ్ళ కుటుంబంలో వివాదాన్ని రోడ్డు మీదకి తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆస్తి వివాదాలు కావచ్చు, కుటుంబ వివాదాలు కావచ్చు, ఆయన తెచ్చారు. ఆయన ఏమంటారు ఇప్పుడు ఇవన్నీ? వైఎస్ సునీత ఏం చెప్పింది? మా నాన్నగారిని చంపితే నేను పోయి న్యాయం అడిగితే వదిలేసి ఆ కేసు అని చెప్పి నన్ను బెదిరించే ప్రయత్నం చేశారని చెప్పింది. వైఎస్ సునీత మీద కేసులు పెట్టించింది ఎవరు? వైఎస్ సునీతను బెదిరించింది ఎవరు? అసలు ఇవన్నీ ఇట్లా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లి గారిని తండ్రి గారిని చూసుకోలేదు అంటారు. అసలు ఏమైనా అసలు అర్థం ఉందా? లేక వాళ్ళు ఎవరన్నా మాట్లాడారా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అది సరైనటువంటి విధానం కాదు, సరైనటువంటి నిర్ణయం కాదు. అంటే మాట్లాడేటప్పుడు విమర్శ చేసేటప్పుడు గురిగింజంట తన పైన ఉన్న ఎరుపును మాత్రమే చూసుకునేద్దంట, దాని కింద ఉన్న నలుపును చూడదు. మన కింద నలుపు, మన కింద ఇన్ని మచ్చలు, మన కింద ఇన్ని సమస్యలు, మన మీద ఇన్ని ఆరోపణలు, మన మీద ఇన్ని వివాదాలు, మన మీద ఇన్ని కేసులు, ఇంత రచ్చ మన మీద ఉంటే మనం ఇవన్నీ పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని అనేయటం వలన మనం ఆయనకేదో నష్టం బుర్ర జల్లాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ అది ఉపయోగం ఉండదు. సరే, ఆయన మీద ఇంకేదైనా ఎలిగేషన్స్ చేయొచ్చు, ఆయన మీద ఇంకొక ఆరోపణలు చేయొచ్చు. కుటుంబ పరంగా ఆయన మీద ఒక ఆరోపణ చేయడానికి కూడా అవకాశం కానీ ఆస్కారం కానీ లేదు. కానీ ఆయన మళ్ళీ ఆయన కుటుంబ సమస్యలు ఉన్నాయి కదా, అందుకని చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమస్యలు నేను అలా తీసుకెళ్తే దాని పరంగా ఓహో ఆయనకు కూడా ఉన్నాయి కావాలా, అతనికి కూడా సమస్యలు ఉన్నాయి కావాలా అని చెప్పి అనుకుంటారనేటువంటి రాజకీయ కోణంతో ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి విమర్శలు చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఒకసారి బైట్స్ ప్లీజ్. నా చెల్లెల మీద, షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ, ఈయన సొంత టవర్ NBK బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? హైదరాబాద్ లో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా? వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ITDP సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి దాన్ని ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. దాంతో ఆ వర్ర రవీంద్రారెడ్డి అనే ఆయన పెట్టిన కేసు ఆధారంగా ITDP సభ్యుడైన ఉదయ్ భూషణ్ అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు. అయ్యా చంద్రబాబు, నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? చంద్రబాబు అడుగుతాను ఇదే సూటి ప్రశ్న. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి 2 పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా? కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం
తలకొరివైనా పెట్టేవా వాళ్ళకు. ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి ఈ చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తారు. ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వాళ్ళే డైరెక్ట్ గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని అంత స్పష్టంగా చెప్పినప్పుడు పోలీసులకి అవినాష్ రెడ్డిని విచారించాల్సిన బాధ్యత లేదా? నిజానికి చేస్తుంది వీళ్ళైనా ఈ చిన్న వాళ్ళైనా చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? సజ్జల భార్గవ్ అనేవాడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికీ కూడా ఈ టీమ్ హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. మరి సజ్జల భార్గవ్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఎందుకు ఎంక్వైరీలు చేయటం లేదు? ఎంక్వైరీలు ఎవరిని చేయాలో, ఏ పెద్ద తలకాయలు అందరినీ ఎవరెవరిని చేయాలో, ఎంత పెద్ద తలకాయ అయినా పర్వాలేదు, ఏ ప్యాలెస్లలో బ్రతుకుతున్నా పర్వాలేదు, అదుపులోకి తీసుకోవాలి, ఎంక్వైరీలు చేయాలి, శిక్ష పడాలి. అప్పుడే ఆడవాళ్లకు కొంచెమైనా భద్రత కలుగుతుంది. వంశీ గారు, మరి ఆ రోజున వరా రవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ స్పందించలేదని, ఈ రోజున పనిగట్టుకొని ఈ విధంగా స్పందించడం కాదు. మరి వైసీపీలో ఒకరిద్దరు నేతలు కూడా మాట్లాడేది కదా, వర్రా రవీంద్ర రెడ్డికి శ్రీరెడ్డితో మాకు అసలు మా పార్టీకి సంబంధం అని కూడా మాట్లాడారు కదా. మరి ఎలా మాట్లాడతారు? ఇదన్నీ ఏంటంటే అవతల వ్యక్తుల మీద బురద జల్లేస్తే మన మీద ఉన్నటువంటి బురద పోతుందేమని అనుకుంటారు, కానీ అది బురద పోయేటువంటి పరిస్థితి లేదు.